రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. మా దుబ్బాక శాసనసభ్యులు నా సహచరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్కు నేను 21వ తేదీ దుబాయ్కి వెళ్ళాను. ఈ సంఘటన జరిగింది 22వ తేదీ ఉదయం. ఈ సంఘటన ఎప్పుడు బయటకు వచ్చింది? 22వ తేదీ మధ్యాహ్నం 11-12 గంటల నుంచి బయటకు వచ్చినటువంటి విషయం. నేను వెళ్ళింది 21వ తేదీ. నాకేమైనా కలబట్టదా ఈ సంఘటన జరుగుతుందని? అయినా నేను అర్థం కాక అడుగుతున్నాను. సహచర శాసనసభ్యుడి పెళ్లి ఫంక్షన్కి పోవడం తప్ప? నంబర్ 1. నంబర్ 2, గవర్నమెంట్ ఉండదు, నువ్వా నేనా? అసలు సంఘటన రాష్ట్రంలో ఏదైనా జరిగితే స్పందించాల్సింది ప్రభుత్వమా, ప్రతిపక్ష శాసనసభ్యుడా? ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే ఆయన డిఫెన్స్లో పడతాడో, ఎప్పుడైతే ఆయన తరఫున తప్పు జరుగుతుందో అప్పుడు కొంచెం గొంతు పెద్దగా చేసి ప్రతిపక్షాల మీద బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా బయటకు పోవాలనుకుంటాడు. బట్ నువ్వు ఏం డైవర్షన్ చేసినా ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యము. నీ తొందరపాటు తనం వల్ల మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కూలింది. ఆ రోజు మీరు చూశారు, మీరు కూడా నేను సంఘటనకు వెళ్ళినప్పుడు TV9 మీరు కార్మికులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. నైట్ షిఫ్ట్లో పనిచేసిన కార్మికులు ఏమన్నారు? టనెల్లో నుంచి రాళ్ళు పడుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి, బాగా పరిస్థితి బాగలేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి మేము నైట్ షిఫ్ట్ వాళ్ళం చెప్పాము అనేటువంటి విషయాన్ని మీరు కూడా చూశారు వాళ్ళు చెప్తూ ఉంటే. అయినా బలవంతంగా ఇంజనీర్లు మమ్మల్ని లోపలికి నెట్టారు, పనికి వెళ్లాల్సిందే అన్నారు. అందువల్ల ఈ సంఘటన జరిగింది. ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా ఇవాళ 8 మంది ప్రాణాలు కాపాడబడి ఉండేటివి. దిస్ ఈజ్ టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంకోటి రేవంత్ రెడ్డి అంటాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల కూలిందట. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఒకవేళ 10 ఏళ్లలో మేము పని చేయలేదంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మళ్ళీ పోటీ కూడా చేయ. నువ్వు ఒకవేళ 10 ఏళ్లలో పని జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ అంతకుముందు 9 ఏళ్లలో ఏం పని చేసింది అనేటువంటి టేబుల్. ఈ టనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 9 ఏళ్లలో 1200 కోట్ల రూపాయలు పనిచేస్తే మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 1117 కోట్ల రూపాయల పని జరిగింది. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వాము. అసలు పనే చేయలేదని పచ్చి అబద్ధాలు ఎట్లా మాట్లాడతావు? ఈ ఎస్ఎల్బీసీలో భాగంగా దిండి పెండ్లిపాక రిజర్వాయర్ కూడా కలిపి 3900 కోట్ల రూపాయల పని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. నిజాలు ఇవైతే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాడుతూ బట్టగాల్చి మీదేసి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పనిచేయలేదు అని ఒక పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.